హలో అందరికీ. గుడ్ మార్నింగ్. సో, నేను రెడీ అయిపోయాను ఆఫీస్‌కెళ్ళడానికి. మనం ఇప్పుడు ఇక్కడున్నాం కదా! ఇక్కడి నుంచి ఆఫీస్‌కెళ్ళాలంటే అక్కడి వరకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూడ్డానికి చాలా దగ్గరగా కనిపిస్తుంది గానీ, కొంచెం దూరమే ఆఫీస్ అయితే. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మీరు నన్ను లాస్ట్ వీడియోలో కమెంట్స్‌లో అడిగారు కదా! డిలాయిట్ గురించి, ఓపెనింగ్స్ గురించి అండ్ ఫ్రెషర్స్ డిలాయిట్‌లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి అని. సో, ఒక డీటెయిల్ వ్లాగ్ చేశాను, చూసేయండి. నేను, నా కాఫీ అండ్ నా మైక్ విత్ విండ్ పఫ్. యాక్చువల్లీ దీన్ని విండ్ మఫ్ అని అంటారు, కానీ నేనే దీనికి నిక్ నేమ్ పెట్టా విండ్ పఫ్ అని. ఎందుకంటే నాకు ఇది చాలా నచ్చింది, పఫీగా. సో ఈరోజు మీరందరూ అడిగినట్టు నేను ఈరోజు వీడియో చేయబోతున్నా. మీ డౌట్స్ నాకు తెలిసినంత వరకు నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఈరోజు ఫ్రెషర్స్కి కొంచెం యూస్ఫుల్ అయ్యేలాగా నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నా. అసలు బిగ్ 4 కంపెనీస్లో జాయిన్ అవ్వాలంటే బేసిక్ మినిమం స్కిల్స్ ఏముండాలి అని కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అందులో మనకి కావాల్సింది పర్ఫెక్ట్ రెజ్యూమే. ఇప్పుడు ఎవరికైనా మన హెచ్ఆర్ ఎవరైనా మన రెజ్యూమ్ చూసి వాళ్ళకి అసలు డే బేసిస్లోనే చాలా రెజ్యూమేస్ చూస్తూ ఉంటారు. అందులో వాళ్ళు మన రెజ్యూమే పిక్ చేయాలి అని అంటే మన రెజ్యూమే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా. సో ఫస్ట్ రెజ్యూమే బిల్డ్ చేసుకోవడం రావాలి. ఇప్పుడు అందరూ అంటారు కదా, రెజ్యూమే అంటే 2 పేజెసే ఉండాలి, లేదంటే 3 పేజెసే ఉండాలి. అలా అసలు ఏం లేదు. మనం చేసిన స్కిల్స్, మనం అట్లీస్ట్ సర్టిఫికేషన్స్ కానీ, లేదంటే మన ఇంటర్న్షిప్స్ చేసి ఉంటే కానీ, అవన్నీ మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ పెట్టండి. అండ్ దెన్ ఇప్పుడు మీరు నేర్చుకున్న స్కిల్స్ అన్నిటిలో మీకు ఇంకొంచెం బెటర్గా వచ్చిన స్కిల్ ఉంటుంది కదా, ఒక స్కిల్ అయినా సరే ఆ స్కిల్ని కొంచెం హైలైట్ చేసి పెట్టండి రెజ్యూమేలో. సో దట్ ఇంటర్వ్యూయర్ కూడా అది చూసి ఆ స్కిల్లే కొంచెం దాని మీదే కొంచెం క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తారు, అండ్ మీకు కూడా అది ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ దెన్ మీరు రెజ్యూమేలో అన్నీ ఏవో పారాగ్రాఫ్స్ అస్సలు రాయొద్దు. అన్నీ కొంచెం ఈజీ వర్డ్స్తో రాయండి. ఎందుకంటే చూసిన వెంటనే వాళ్ళు క్విక్గా మీ రెజ్యూమ్ చదివేలా ఉండాలి, అండ్ దెన్ ఆ రెజ్యూమ్లోనే మీరు ఎంత టాలెంటెడో వాళ్ళకి తెలిసేలా ఉండాలి. సో రెజ్యూమే అలా బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మీరు అందరూ చేసే తప్పు ఏంటంటే హాబీస్లో ప్లేయింగ్ క్రికెట్ అనో, లేదంటే రీడింగ్ బుక్స్ అని ఇలాంటివన్నీ రాస్తూ ఉంటారు. సో ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ రాయడం అవాయిడ్ చేస్తూ ఉండండి. మనం రెజ్యూమేలో పెట్టే ప్రతి వర్డ్ కూడా మన జాబ్కి యూజ్ అయ్యేలా ఉండాలి. అండ్ మీరు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఏమైనా సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ చేసి ఉంటే అవి పక్కా రెజ్యూమేలో యాడ్ చేయండి. అండ్ దెన్ మీరు మీ గ్రాడ్యుయేషన్ టైంలోనే ఏదన్నా ఇంటర్న్షిప్ చేస్తున్నారు అనుకోండి, ఏదో ఒక స్కిల్ మీద ఇంటర్న్షిప్, ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఏదో ఒక ఇంటర్న్షిప్ అంటూ చేస్తున్నారనుకోండి, అది మాత్రం మీరు అస్సలు మిస్ చేయకుండా రెజ్యూమేలో యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్ విల్ యాడ్ అ గ్రేట్ ఇంపాక్ట్. ఎందుకంటే మీరు గ్రాడ్యుయేషన్ టైంలోనే ఇంటర్న్షిప్ చేస్తున్నారనుకోండి, సో మీకు ఇంకొంచెం ప్రయారిటీ ఉంటుంది అనమాట మీ రెజ్యూమే సెలెక్ట్ చేయడానికి ఇంటర్వ్యూకి. సో అండ్ దెన్ కమింగ్ టు స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ సెక్షన్. మీరు రెజ్యూమేలో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ పెడతారు కదా. స్ట్రెంగ్స్ ఎలానో మీరు దేని మీద అయితే గుడ్ ఉన్నారో అదే పెడతారు. బట్ వీక్నెసెస్ సెక్షన్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే, చాలా హానెస్ట్గా ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ దిస్ అని నిజంగా మీకు వీక్నెసెస్ పెట్టేస్తారు. అది మాత్రం అస్సలు చేయకండి. వీక్నెసెస్ సెక్షన్లో కూడా మన స్ట్రెంగ్స్ని వీక్నెస్లో కన్వర్ట్ చేసి పెట్టాలి. ఎగ్జాంపుల్, ఐఎమ్ టూ హానెస్ట్ ఆర్ ఐఎమ్ టూ కాంపిటేటివ్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి మీ వీక్నెసెస్ సెక్షన్లో యాడ్ చేసుకోండి. సో ఇదనమాట రెజ్యూమ్లో మెయిన్గా యాడ్ చేయాల్సింది. ఇప్పుడు మనం బిగ్ 4 కంపెనీస్ కోసం మాట్లాడుకుందాం. అసలు బిగ్ 4 కంపెనీస్ అయితే మెయిన్గా ఫోకస్ చేయాల్సిన స్కిల్స్ ఏంటి, అండ్ బిగ్ 4 కంపెనీస్లోకి వెళ్ళాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూకి, అండ్ బిగ్ 4 కంపెనీస్ అంటే అసలు ఏంటి అని మాట్లాడుకుందాం. అసలు బిగ్ 4 కంపెనీస్ ఏంటి మన వరల్డ్లో? ఒకటి డిలాయిట్, పీడబ్ల్యూసి, ఈవై, కేపిఎంజీ. ఈ 4 బిగ్ 4 కంపెనీస్. ఈ 4 కంపెనీస్ కూడా మెయిన్గా ఫోకస్ చేసే స్పెషలైజేషన్ ఏరియాస్ ఏంటనంటే కన్సల్టింగ్, ట్యాక్స్, ఆడిటింగ్,
అష్యూరెన్స్ అండ్ లీగల్ అడ్వైజరీ, ఇలా కొన్ని స్పెషలైజేషన్ ఏరియాస్ ఉంటాయి బిగ్ ఫోర్ కంపెనీస్లో. అలా నాకు జాబ్ వచ్చింది కన్సల్టింగ్ మీద అనమాట. సో నన్ను ఇంటర్వ్యూలో అడిగింది ఏంటంటే, అసలు కొంచెం కూడా నేను చేస్తున్న జాబ్కి నన్ను ఇంటర్వ్యూలో అడిగిన దానికి అస్సలు రిలేటెడ్ ఏం లేదు. నేను నా రెజ్యూమేలో పెట్టిన స్కిల్స్, బేసిక్ స్కిల్, నాకు కొంచెం మంచిగా వచ్చిన స్కిల్స్ ఏం పెట్టానంటే సి అండ్ పైథాన్ పెట్టా. సో నన్ను ఇంటర్వ్యూలో అడిగింది కూడా సి అండ్ పైథాన్ మీదే. బట్ నేను మీకు ఏం చెప్తానంటే, ఇప్పుడు నేను కొన్ని స్పెషలైజేషన్ ఏరియాస్ చెప్పాను కదా, అందులో మీకు ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏరియాస్లో అందులో ఏదో ఒక ఏరియా పిక్ చేసుకొని దాని గురించి కొంచెం బేసిక్ స్టడీ అయితే చేయండి. చేసి మీరు రెడీగా ఉండండి అలాంటి క్వశ్చన్స్ అడిగితే కూడా ఆన్సర్ చేసేలాగా. సో మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐఎమ్ సో సారీ, ఇందాక నాకు మాట్లాడుతుంటే టీమ్స్లో కాల్ వచ్చింది అండ్ దెన్ నేను మీటింగ్ రూమ్ కూడా చేంజ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇందాక నేను ఏం చెప్తున్నా, డిలాయిట్లో కాదు, బిగ్ ఫోర్ కంపెనీస్ మెయిన్గా ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటనంటే కన్సల్టింగ్, ట్యాక్స్, ఆడిటింగ్. ఏరియాస్ ఏంటనంటే కన్సల్టింగ్, ట్యాక్స్, అష్యూరెన్స్, లీగల్ అడ్వైజరీ, ఆడిటింగ్. సో అలా నేను ఇప్పుడు జాబ్ చేస్తున్న ఏరియా ఏంటనంటే కన్సల్టింగ్ అనమాట. కానీ నన్ను ఇంటర్వ్యూలో అడిగిన దానికి నేను ఇప్పుడు జాబ్ చేస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే నేను నా రెజ్యూమేలో పెట్టుకున్న స్కిల్స్, అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, మీకు ఏమన్నా ఒక స్కిల్ మంచిగా వచ్చుంటే దాన్ని హైలైట్ చేసి పెట్టమని, అలా నేను పెట్టిన దానిలో సి అండ్ పైథాన్ అనమాట. సో నేను ఇంటర్వ్యూలో కూడా అడిగింది సి అండ్ పైథాన్ బేస్ చేసుకొని. బట్ దెన్ అది నేను క్లియర్ చేశా కాబట్టి వాళ్ళను రిక్రూట్ చేసుకొని ఒక 2 months ట్రైనింగ్ అయితే ఇచ్చారు SAP PLM మీద. అండ్ దెన్ అలా ప్రాజెక్ట్ కూడా అసైన్ చేశారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఫ్రెషర్స్గా మీకు వచ్చిన స్కిల్స్ ఫస్ట్ మీరు ఫోకస్ చేసి పెట్టండి రెజ్యూమేలో. అండ్ దెన్ ఇందాక నేను చెప్పిన ఈ బిగ్ ఫోర్ కంపెనీస్లో స్పెషలైజేషన్ ఏరియాస్ ఉన్నాయి కదా, అందులో మీరు ఏ ఏరియాలో అయితే కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆ ఏరియా మీద కొంచెం బేసిక్గా, మరీ డీప్ ఏం అడగరు ఫ్రెషర్స్ కాబట్టి. సో జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండడం అయితే మంచిది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో బేసిక్ నాలెడ్జ్ అనేది కొంచెం ఏదైనా స్టడీ చేసి వెళ్ళండి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. అండ్ ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశా కదా, హౌ ఐ గాట్ ఇన్ టు డిలాయిట్ అని. ఆ వీడియోలో చాలామంది వాళ్ళకున్న డౌట్స్ చాలా అడిగారు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, ఆ వీడియోకి అంత రెస్పాన్స్ వచ్చింది. సో కొంతమంది అడిగిన డౌట్స్ ఏంటనంటే, ఫస్ట్లీ డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చా అని. అఫ్ కోర్స్ యూ కెన్ అప్లై. ఇప్పుడు డిలాయిట్ డిగ్రీ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. బట్ దెన్ ఐ గెస్ వాళ్ళకి టెస్టింగ్ రోల్స్ లేదంటే సిస్టమ్ అనలిస్ట్ ఇలాంటి రోల్స్ అయితే ఇస్తున్నారు. సో ఎస్, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్గా డిలాయిట్లో. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలి డిలాయిట్లో జాయిన్ అవ్వాలంటే. యాజ్ ఎ ఫ్రెషర్ మీకు కొంచెం కన్సల్టింగ్ మీద కానీ లేదంటే ట్యాక్స్ కానీ ఆడిటింగ్ కానీ ఇలాంటి వాటి మీద చిన్న నాలెడ్జ్ ఉన్నా సరే సరిపోతుంది మీరు డిలాయిట్కి అప్లై చేయడానికి. సో వాళ్ళు మీరు ఏ ఏరియాలో అయితే కొంచెం బెటర్గా ఉన్నారో బేస్డ్ ఆన్ ఆ రోల్, ఆ ఏరియాలో అనలిస్ట్ రోల్ అయితే వాళ్ళు మీకు ఇస్తారు. సో యాక్చువల్లీ నన్నే కదా, నేను చాలా దగ్గర విన్నా కూడా, నా కొలీగ్స్ అవి అందరూ మాట్లాడుకోవడం కూడా ఏంటనంటే, ఫస్ట్ కొంతమందిని కాంట్రాక్ట్ హైయర్స్గా రిక్రూట్ చేసుకుంటారు. మిగిలిన బిగ్ ఫోర్ గురించి నాకు అంత ఐడియా లేదు, కానీ డిలాయిట్లో అయితే చాలామందిని కాంట్రాక్ట్ బేస్డ్గా హైర్ చేసుకుంటారు. నేను కూడా అలానే జాయిన్ అయ్యా డిలాయిట్లో కాంట్రాక్ట్ బేస్డ్గానే. సో మనకి ఒక 1 year టైం ఉంటుందన్నమాట FTEగా, అంటే ఫుల్ టైం ఎంప్లాయీగా కన్వర్ట్ అవ్వడానికి. మన పర్ఫార్మెన్స్ బట్టే వాళ్ళు మనల్ని ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేస్తారు. అలా 1 year టైం ఉంటుంది మనకి మన పర్ఫార్మెన్స్ని చూపించుకోవడానికి. సో నేను అలాగే రిక్రూట్ అయ్యా కాంట్రాక్ట్ బేస్డే. బట్ దెన్ నేను 10 monthsలోనే FTEగా కన్వర్ట్ అయ్యా బేస్డ్ ఆన్ ఆ పర్ఫార్మెన్స్ అనమాట.
నాకు తెలిసినంత వరకు ఈ బిగ్ ఫోర్ కంపెనీస్ అన్ని కాలేజెస్కి ఆన్లైన్ రిక్రూట్మెంట్కి అయితే వెళ్ళదు. సో మీరు ఆఫ్లైన్ అప్లై చేసుకోవడం చాలా బెటర్. అండ్ దెన్ ఇంకొక చిన్న ట్రిక్ ఏంటనంటే ఈ బిగ్ ఫోర్ కంపెనీస్ వాళ్ళు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఆగస్ట్ నుంచి అండ్ ఇయర్ ఎండింగ్ వరకు కొంచెం ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో మీరు అప్లై చేయాలి అని అనుకుంటే ఆ టైంలో అప్లై చేసుకోండి. సో మీరు కొంచెం ఈజీగా రిక్రూట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేనే కన్వర్ట్ అయిపోయా 10 మంత్స్లో అంటే మీరు కూడా పక్కా కన్వర్ట్ అవుతారు. దాని గురించి ఏం టెన్షన్ తీసుకోకండి. కొంచెం మన పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ఇంకా ముందుగానే కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను బిగ్ ఫోర్ కంపెనీస్లో జాయిన్ అయితే అడ్వాంటేజెస్ ఏముంటాయి, బెనిఫిట్స్ ఏముంటాయో చెప్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ బెనిఫిట్, అందరికీ ఇష్టమైన బెనిఫిట్ ఏంటంటే ప్యాకేజ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ బోనసెస్ కూడా అలానే ఎక్కువే ఉంటాయి. ఈ బిగ్ ఫోర్ కంపెనీస్ అన్నీ కూడా లండన్ బేస్డ్ అనమాట. డిలాయిట్, PwC అండ్ EY ఈ 3 అయితే లండన్ బేస్డ్ కంపెనీసే. KPMG ఒక్కటే అనుకుంటా యూరోపియన్ బేస్డ్ కంపెనీస్. సో వాళ్ళ ప్యాకేజెస్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ బోనసెస్ కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇదొక బెనిఫిట్. అండ్ దెన్ ఇంకొకటి ఆన్ సైట్ అబ్రాడ్. సో మిగిలిన అన్ని వేరే కంపెనీస్తో కంపేర్ చేసుకుని ఉంటే, ఎగ్జాంపుల్ TCS కానీ లేదంటే కాగ్నిజెంట్ ఆర్ ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే బిగ్ ఫోర్ కంపెనీస్లో ఆన్ సైట్కి వెళ్ళడానికి కొంచెం త్వరగా ఛాన్సెస్ ఉంటాయి. అంటే అట్లీస్ట్ మీరు ఒక బిగ్ ఫోర్ కంపెనీలో ఒక 6 to 7 years వర్క్ చేశారనుకోండి, మీకు ఆన్ సైట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యర్ పర్ఫార్మెన్సే. మీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే మీకు 6-7 years లోపు, 6 years బిలో అయితే కష్టంలేండి, అట్లీస్ట్ పోనీ బేసిక్ 6 years వర్క్ చేసి ఉంటే అండ్ మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటే మీకు ఆన్ సైట్ అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎక్కువే. అండ్ దెన్ ఇంకో బెనిఫిట్ ఏంటనంటే టైం ఫ్లెక్సిబిలిటీ. ఆఫీస్కి మీరు ఏ టైంలో అయినా వెళ్ళండి అండ్ ఏ టైంలో అయినా రావండి. ఎగ్జాంపుల్ మీరు నా బ్లాగ్స్ ఆల్రెడీ చూసే ఉంటారు. నేను మధ్యాహ్నం 12కో 1కో వెళ్ళి మళ్ళీ 6 or 7కి నేను ఇంటికి వచ్చేస్తాను. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా లాగిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ కంప్లైంట్, బిగ్ ఫోర్స్లో ఉండే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే వర్క్ అనేది మీరు ఇంకా మర్చిపోండి, అసలు మీ లైఫ్ని మర్చిపోండి. ఎవ్రీ డే, ఇంకా కావాలంటే వీకెండ్స్ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్గా మనకి ఇన్ని బెనిఫిట్స్ కావాలి అని అంటే కొంచెం సాక్రిఫైస్ అయితే చేయాలి కదా వర్క్ చేస్తూ. సో అదనమాట, వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ముందే అదంతా మెంటల్గా ఫిక్స్ అయ్యి బిగ్ ఫోర్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే దాని గురించి అయితే ఫిక్స్ అయిపోండి. వర్క్ అయితే మీకు చాలా ఉంటుంది కంపేర్ టు అదర్ కంపెనీస్ బిగ్ ఫోర్లో అయితే. అండ్ ఆల్సో మీకు వచ్చిన ప్రాజెక్ట్ బట్టి ఆ ప్రాజెక్ట్ ఎంత ఎక్కువ బడ్జెట్ అయితే మీకు అంత బెనిఫిట్ అనమాట. ఎందుకంటే మీకు అన్ని బోనసెస్ కానీ లేదంటే మధ్యలో వచ్చే గుడీస్ కానీ, సో అలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ప్రాజెక్ట్ బేస్డ్ అండ్ ప్రాజెక్ట్ బడ్జెట్ బేస్డ్ కూడా. సో ఇదన్నమాట నాకు తెలిసిన కొన్ని టిప్స్, కొన్ని ట్రిక్స్ అండ్ కొన్ని బెనిఫిట్స్. మీకు ఈ వీడియో నచ్చితే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానివ్వండి లేదంటే ఎవరికైనా యూస్ఫుల్ అయ్యే వాళ్ళు కానివ్వండి, జాబ్స్కి ఇప్పుడిప్పుడే కాలేజ్ నుంచి వచ్చి జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే నేను ఇలా ఫ్రెషర్గా ఉన్నప్పుడు యూట్యూబ్లో అసలు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏమైనా చూద్దాం అనుకుంటే అన్నీ మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఆర్ హిందీలోనే ఉన్నాయి. తెలుగులో అన్ని వీడియోస్ ఏం లేవు బిగ్ ఫోర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు. సో వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా పక్కా. సో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, నేను ఆల్మోస్ట్ మీరు అడిగిన క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. బట్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పర్లేదు, కమెంట్ చేయండి. నేను మళ్ళీ టైం చూసుకొని అవి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా.
అండ్ ఇంకొకసారి చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్. నా పాత వీడియోకి అంత రెస్పాన్స్ వచ్చింది. సో ఈ వీడియో కూడా యూస్ఫుల్ అవ్వచ్చు చాలా మందికి. సో ప్లీజ్ షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవ్వాలి కాబట్టి. అండ్ ఇప్పుడు నాకు చాలా వర్క్ ఉంది. నేను ఇందాక చాలా సేపటి నుంచి మీతోనే మాట్లాడుతున్నా కదా! సో నేను వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసుకుంటా. బాయ్ బాయ్.